నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభలో ఛానల్ 9 ఎండీ జి జయరాజ్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1996 నుంచి జర్నలిజం ఫీల్డ్ లో పనిచేస్తున్న తన అనుభవాన్ని పంచుకుంటూ కాలక్రమేణా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా రంగాల్లో అనేక మార్పులు వచ్చిన జర్నలిస్టుల జీవితాలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోవడం, కొంతమంది విలేకరులు రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారడమే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ఐక్యతతో, క్రమశిక్షణతో పనిచేస్తేనే జర్నలిస్టులకు సమాజంలో పాత వైభవం, గౌరవం దక్కుతాయని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఛానల్ 9 ఎండీ జి జయరాజ్ మాట్లాడుతూ, ఒకే నియోజకవర్గంలో జర్నలిస్టులు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవటం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టించుకునే స్థాయికి దిగజారటం వృత్తికే ప్రమాదకరమని హెచ్చరించారు. వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను పక్కన పెట్టి నిష్పాక్షికంగా పనిచేయాలని, అలా చేయలేని పక్షంలో పెన్ను, పేపర్ పక్కన పెట్టాలని హితవు పలికారు. జర్నలిస్టుల తీరు వల్లే ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లకు కూడా పిలవని పరిస్థితి దాపురించిందన్నారు. కేవలం అక్రిడేషన్ కార్డులు, బస్ పాసులు, వాహనాలపై ఉండే పోలీస్ స్టిక్కర్ల కోసం ప్రాకులాడడం కాకుండా నిబద్ధత గల జర్నలిజం వైపు నిలబడాలని ఛానల్ 9 ఎండీ జయరాజ్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగినా లేదా అక్రమ కేసులు పెట్టినా జిల్లాలోని జర్నలిస్టులందరూ ఒక్కటై జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఐక్యంగా పోరాడాలని సూచించారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం మరియు రక్షణ కోసం ఛానల్ 9 ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని స్పష్టం చేశారు. చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను 96 నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. అప్పటికి ఇప్పటికి చాలా వరకు సమాజం మారింది, పత్రికలు మారినాయి, ఎలక్ట్రానిక్ మీడియా మారింది, ప్రింట్ మీడియా మారింది, సోషల్ మీడియా మారింది, రకరకాలైన మీడియాలు వచ్చాయి. ఇన్ని మీడియాలు మారినా కానీ జర్నలిస్టులు బతుకులు మాత్రం మారలేదు అనేది నాకు సత్యం. కారణం ఏంటంటే ఐక్యత లేదు. ఐక్యత కావాలని కోరుకుంటే ఒకరు ఒక ఎమ్మెల్యేకి ఇంకొక ఎమ్మెల్యేకి తొత్తులుగా మారుతున్నారు. ముందు వచ్చే రోజేమో ముందు ఆయన అనేక భావాలతో వస్తాడు, మంచి మంచి భావాలు చెప్తాడు. ఆయనకి జర్నలిజంలో చేరేటప్పుడు అబ్బా ఈయనకన్నా మరొకరు లేడు అనుకుంటామా. ఆయన చేరిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తే ఒక ఎమ్మెల్యేకి ఒకరు, ఇంకొక ఎమ్మెల్యేకి ఇంకొకరు. ఈ జిల్లాలో ముఖ్యంగా కొన్ని గ్రూపులు చూస్తున్నాను నేను. కొన్ని నియోజకవర్గాల గ్రూపులు చూస్తున్నాను. ఒక ఆయన ఒక పోస్ట్ పెడితే ఇంకొక ఆయన ఇంకో పోస్ట్ పెడుతున్నాను. దయచేసి దీన్ని మానేయండి, క్రమశిక్షణగా మెలగండి. క్రమశిక్షణగా మెలిగితే మనకు విలువ ఉంటుంది. ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే మనల్ని పాడిపోసిపోయింది ఇప్పుడు దాకా. కారణం ఏంటంటే మనం చేసే వ్యవహారాలు అట్లున్నాయి, మన వ్యవహారాలు ఆ విధంగా ఉన్నాయి. మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాం అనేది మీరే అర్థం చేసుకోండి. ఎందుకు అలా తొత్తులుగా మారాల్సి వస్తుంది అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే కావల్లో ఒక వర్గం మీద 10 కేసులు, ఇంకో వర్గం మీద 5 కేసులు. ఇది పరిస్థితి. వాళ్ళతో ఎవరన్నా వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడాలంటే మనకే భయం వేస్తుంది. వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు. చూస్తే ఆయన మీద ఈయన మీద వాళ్ళు పోస్టులు పెట్టుకున్నారు. దయచేసి నేను చెప్తుంటా, మనందరికీ వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, జర్నలిజంలో ఉండే అభిప్రాయాలు వేరు. జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్గానే పనిచేయాలి. వ్యక్తిగతంగా ఉంటే మీరు పెన్ను, పేపర్ పక్కన పెట్టి, లేకపోతే మీరు చేసి ఎలక్ట్రానిక్ మీడియా పక్కన పెట్టి మీరందరికీ మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి. కావాలంటే ఆ పత్రికలోనూ ఆ ఛానల్లోనూ పని చేయకుండా పోయి మీరు వాళ్ళ పియరే చేయాలి, ఇబ్బంది లేదు. మీరు ఏం చేస్తున్నారు నేను అంటే మీరంటే అందరు కాదు, 100 మంది మాత్రమే ఉండాలి. ఈ పరిస్థితి నుంచి మారకపోతే మనల్ని తరిమి కొడతారు. దయచేసి గుర్తు పెట్టుకోండి. విషయం ఏంటంటే ఫీల్డ్లో ఉండడం తెలుస్తుంది ఆ బాధ. కొంతమంది రిపోర్టర్ని, కొన్ని ఛానల్స్ని లేదా కొంతమంది వ్యవహార శైలిని చూసి ఇంకొక ఆయన ప్రెస్ మీట్ కూడా పలానా పిలవద్దని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడు కొంతమంది ఏ పరిస్థితికి వచ్చిందంటే ఒక 5-6 ఛానల్స్ పిలుచుకుంటే చాలు అని చెప్తున్నారు. ఇంకోరైతే ఇంతకుముందు మెసేజ్ పెట్టేవాడు, ఆ మెసేజ్ కూడా పెట్టేవాడు లేరు అన్నమాట. నేను ఫస్ట్ ఈనాడులో రిపోర్టర్గా చేరా, ఫస్ట్లో కంట్రీ రిపోర్టర్గా చేరా, విడలూరులో చేరినప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు మంత్రి మా మండలానికి వస్తే మా ఇంటికి కారు పంపించి నన్ను ఎక్కించుకోపోయి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ కవర్ చేసిన తర్వాత సాయంత్రం ఇంటికాడ మళ్ళీ దిగబెట్టేవాడు. ఇప్పుడు మెసేజ్ కూడా బారేస్తున్నారు. కారణం ఏంటంటే నైతిక విలువలు దిగజారిపోయాయి. ఈ నైతిక విలువలు దిగజారేదానికి ఎవరు కారణం అంటే మనమే కారణం. ఐక్యత లేదు ఫస్ట్. దానికనే ఈ మధ్య
నెల్లూరులో రాష్ట్రంలో ఏడలేని విధంగా అందరు స్టాఫర్స్ కలిసి జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేసి కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయి యూనియన్లు ఒక చిన్న సమస్య జరిగితే జిల్లాలో జరిగితే స్పందించే పరిస్థితులు లేవు. ఇక్కడ అనేక రకాలైన సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం అక్రిడేషన్ మాట్లాడుకున్నాం. అక్రిడేషన్ వస్తే ఏమొస్తుంది? నాలుగు తీసుకున్న బస్సు పాస్ తప్ప ఇంకేం రాదు. నాకు తెలిసి అక్రిడేషన్ వస్తే నాలుగు తీసుకునే బస్సు పాస్ తప్ప ఇంకేం రాదు. మన వాళ్ళు ఏదో పోలీసు స్టిక్కర్ ఇస్తున్నారంట. ఎవడు కావాలి స్టిక్కర్? ఎవడు చీటింగ్ చేస్తుంటే స్టిక్కర్ కావాలి మీకు? ఎందుకు ఎగబడుతున్నారు ఈ స్టిక్కర్ల కోసం? ఉందని పోలీసు ఇచ్చే స్టిక్కర్ల కోసం మనం ఎందుకు ఎగబడుతున్నావు అంటే నువ్వు చీట్ చేస్తున్నావా? నువ్వు ఎవరు చూసి భయపడుతున్నావు? నీకు ఆ స్టిక్కర్ ఉంటే అదేమన్నా రాజముద్ర? ఏం కాదు, అనేక మంది ఫోన్ చేస్తున్నారు మాకు స్టిక్కర్లు ఏమీ లేదు సార్ అంటే. నువ్వు జర్నలిస్ట్ గా నిజంగా పనిచేస్తే నీకు స్టిక్కర్ ఎందుకు, ఐడి కార్డు ఎందుకు, అక్రిడేషన్ కార్డు ఎందుకు? అవసరం లేదు కదా. అంటే మనలో లోపాలు ఉన్నాయి. దయచేసి ఇలాంటి లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే ఒక మండలంలో ఒక సమస్య జరిగితే ఆ సమస్య పట్ల ఆ మండలంలో ఉండే జర్నలిస్టులు అందరూ లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉండే జర్నలిస్టులు అందరూ ఐక్యంగా పనిచేయడం. ఇప్పుడు ఒక ఆయన దాడి జరగడమో లేకపోతే ఒకరి మీద కేసు పెట్టడమో జరిగింది అనుకోండి, ఆ కేసు పెట్టించుకున్న బాధితులు దాడి చేసిన బాధితుల కంటే మధ్యలో చెప్పేస్తాయి ఇది చాలా తప్పు ఉంది, మీరు దయచేసి అక్కడ రావాలన్నా. ఇది ఎంతవరకు సమంజసం? జర్నలిస్ట్ అనేది అంతా ఒక వర్గంగా భావించాలని నా అభిప్రాయం. అంటే నేనేదో ప్రసంగిస్తున్నాను మీరు అనుకోవద్దు. అంటే ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా మారిపోయినాయి. దయచేసి ఆ పరిస్థితి నుంచి అందరూ కలిసి జర్నలిస్టులు వృత్తిగా కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి తప్పులుంటే క్షమించండి. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కోవూరు అసెంబ్లీ టైగర్, కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో కోవూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నార్త్ రాజపాలెం కోవూరు మార్కెట్ కమిటీలో జరుగును. కావున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరు కావాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అభిమానులు.